ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర 8వ రోజు భక్తుల సందడి కొనసాగుతోంది. రేపటి వరకే బడా గణపతి దర్శనానికి అవకాశం ఉంది. దీంతో ఇవాళ దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 3 క్యూ లైన్లలో భక్తులు కిక్కిరిసిపోయారు. నిమజ్జనం కోసం రేపు విజయవాడ నుంచి భారీ టస్కర్ రానుంది. ఇప్పటి వరకు 30 లక్షల మంది భక్తులు గణనాథుని దర్శించుకున్నారని అంచనా. బడా గణేష్ నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి ఖైరతాబాద్ ఉత్సవ సమితి చైర్మన్ రాజ్ కుమార్ తో కల్పన ఫేస్ టు ఫేస్. ఖైరతాబాద్ బడా గణేష్ని 8వ రోజు దర్శించుకోవడానికి ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులంతా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు 11 రోజుల పాటు కూడా మనకు ఎంతో ఘనంగా ఖైరతాబాద్ బడా గణేష్ మనకు దర్శనమిస్తూ ఉంటారు. మరి అలాంటి ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఇక ఇప్పటి వరకు కూడా ఎంతో మంది వచ్చి దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా 3 క్యూ లైన్ ఏర్పాటు చేసి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా 11 గంటల వరకు దర్శనం కల్పిస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు, దాదాపు ఆ ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. చెప్పండి. ప్రతి సంవత్సరం చూసుకున్నట్టయితే లక్షల మంది వచ్చి ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం గాను దాదాపు ఎంతమంది ఇప్పటి వరకు వచ్చారన్న? దాదాపు 40-50 లక్షల మంది అనుకుంటాము. ఒక్కొక్కరి కౌంట్ ఒక్కొక్క విధంగా ఉన్నది. కానీ ఖచ్చితంగా ఖైరతాబాద్ వినాయకుని 30 నుంచి 40 లక్షల మంది దర్శించుకున్నారు. మరొక 2 రోజుల్లో ఒక 10 లక్షల మంది దర్శించుకుంటారు అంచనా ఇస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే మేము ఒక మిషన్ డిటెక్టర్ పెడుతుంటే దాని ప్రకారం ఈ లెక్క అనమాట. మరి రేపు నైట్ వరకు భక్తులకు దర్శనమిస్తారు. ఎల్లుండి రోజు వినాయకుని నిమజ్జన కార్యక్రమం మొదలవుతుంది. వినాయకుని పైన కర్రలు, షెడ్డు అన్ని తీయడం జరుగుతుంది. ఎల్లుండి 6వ తేదీ ఉదయం 6 గంటలకు ఈ వినాయకుడు ఊరేగింపు మొదలవుతుంది. ముఖ్యంగా భక్తులకు కావచ్చు ఎప్పటి వరకు దర్శనం కల్పించే అవకాశం ఉంది? ఎల్లుండి మనకు రేపు రాత్రి 12 గంటల వరకు మనం దర్శనం ఏర్పాటు చేస్తాం. లేదా ఎల్లుండి మనకు ఏది 5వ తారీఖు నైట్ శుక్రవారం అంటే గురువారం నైట్ వరకు దర్శనం ఉంటుంది. గురువారం రాత్రి మనం దర్శనాలు ఆపేస్తాం. శుక్రవారం వచ్చి కర్రలు వినాయకుడి పైన కర్రలు గిట్ట అన్ని తీసేస్తారు. శనివారం ఉదయం 6 గంటలకు ఇక్కడి నుంచి వినాయకుడిని బయలుదేరుతారు. ఇక బారిగేట్స్ కావచ్చు, అదే విధంగా ముఖ్యంగా ఈ వెల్డింగ్ వర్క్స్ కావచ్చు, ఖైరతాబాద్ బడా గణేష్ ని తీసుకెళ్ళడానికి టస్కర్ వస్తూ ఉంటుంది. ఆ టస్కర్ కావచ్చు ఎక్కడి నుంచి తీసుకొచ్చే అవకాశం ఉంది, ఎప్పుడు రాబోయే అవకాశం ఉందన్న? ఖచ్చితంగా టస్కర్ రేపు మార్నింగ్ వరకు టస్కర్ హైదరాబాద్కి వచ్చేది. ఇక ఈ రూట్లో పెట్టేసేసి టస్కర్ని దాన్ని వెల్డింగ్ పనులు చేస్తాం. దాదాపు 3 టన్నుల స్టీల్ తీసుకొచ్చి దాన్ని ఆల్రెడీ వచ్చేసాయి, మీరు పక్కగా ఉన్నాయి, నేను చూపిస్తాను. అవన్నీ ట్రాలీపై పెట్టి వెల్డింగ్ చేస్తాము. ఈ వినాయకుడు లేపట్టి దాని మీద పెట్టి కంప్లీట్ వెల్డింగ్ చేస్తాము. ఇది దాదాపు ఒక రోజు సుమారు 6-7 గంటల సమయం పడుతుంది. మరి మోడర్న్ క్రేజ్ వారు వినాయకుడిని లిఫ్ట్ చేస్తారు. సూపర్ క్రేజ్ వారు వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. ఇది 2-3 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఆనవాయితీ నడుస్తూ ఉన్నది. ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? ఈ ఏదైతే టస్కర్లు కావచ్చు దాదాపు ఎన్ని టస్కర్లు రాబోతున్నాయి అన్న? ఎందుకంటే దాదాపు మనకు 4 దేవతలు ఉన్నారు, ఖైరతాబాద్ బడా గణేషులు ఉన్నారు. సో ఏ విధంగా ఉండనుంది? మనకు 2 టస్కర్స్ వస్తున్నారు. ఒకటేమో మనకు విజయవాడ నుంచి వెంకటరత్నం గారు టస్కర్ పంపిస్తారు. ఇంకో ట్రాయల్ వచ్చి శరత్ గారు, బాబీ గారు హైదరాబాద్ నుంచి ఒక టస్కర్ పంపిస్తారు. ఈ 2 టస్కర్ పైన ఒక మెయిన్ టస్కర్ ఏమో విజయవాడ దానిపైన ఉంటుంది. దాన్ని నడిపించేది నాగార్జున ఇంకొక అతను 2 నడిపిస్తారు. మరి ఇంకో ట్రాయల్ ఏమో బాబీ గారి అండర్లో 2 విగ్రహాలు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఉదయం 6 గంటలకు బయలుదేరిన ఈ ఊరేగింపు మధ్యాహ్నం 11-11:30 వరకు అక్కడ రీచ్ అయిపోతుంది. మనకు వెల్డింగ్ కట్టింగ్ అనేది 2-3 గంటలు టైం పడుతుంది. 2-3 గంటల తర్వాత మనము కటింగ్ చేసి శాశ్వతంగా భగవంతుని నిమజ్జనమే చేస్తాము. పోలీస్ వాళ్ళకు ఎన్ని గంటలకు హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉంది? దాదాపు ఎన్ని గంటల వరకు నిమజ్జనం పూర్తి చేయాలని చెప్పేసి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఖచ్చితంగా మనం 1 o'clock చేయడం అనేది 4 సంవత్సరాలు ఆనవాయితీ అవుతుంది. మనం ఖచ్చితంగా మధ్యాహ్నం వరకు నిమజ్జనం చేయాలని ఆలోచన. ఎందుకంటే ఇంతకుముందు సిస్టమ్ ఎట్లుంటే మనం ఎప్పుడు నిమజ్జనం చేస్తామో తెలియదు. ఈ 2 సంవత్సరాల నుంచి మాత్రము 1 o'clock లోపల నిమజ్జనం చేస్తా ఉన్నాం. క్రెయిన్ కి సంబంధించి కావచ్చు మీకు ఏ క్రెయిన్ నెంబర్ కి తీసుకురావాలని చెప్పారు? ఏ క్రెయిన్ దగ్గర నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది? ప్రతి సంవత్సరం 4వ నెంబర్ క్రెయిన్ లేదా 5వ నెంబర్ క్రెయిన్ ఇస్తుంటే. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రుద్రాక్ష అంటే 1,00,000 రుద్రాక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడెప్పుడు పంచుతారా అని చెప్పేసి భక్తులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం ఎప్పుడు జరగనుంది? రుద్రాక్షలు, లడ్లు మా దగ్గరకు వచ్చి అడిగిన భక్తులకు ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే ఇంత పెద్ద వినాయకుని అన్ని లడ్లు ఖచ్చితంగా వస్తాయి. వచ్చే భక్తులకు అందరికి సరిపోయేంత లడ్డు మా దగ్గర ఉన్నది. ఖచ్చితంగా అయినంత లడ్డు అందరికి ఇస్తాము. వాటితో పాటు రుద్రాక్షలు కూడా ఇస్తాము. ప్రతి సంవత్సరం కూడా మనకు 5వ రోజో దాదాపు 8వ రోజో పంచేవాళ్ళు. సో ఈ సంవత్సరం కాస్త లేట్ అయింది. సో ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమైనా పర్టికులర్ గా డే అనేది ఏమైనా ఉందా అన్న? వినాయకుని నిమజ్జనం నెక్స్ట్ డే నుంచి నేను అందుబాటులో ఉంటాను. దాని తర్వాత వచ్చే భక్తులందరికీ లడ్డు, పులిహోర
కొద్దిగానే అందరికి రీచ్ అయ్యేటట్టు నేను చేస్తాను. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. దాదాపు మనకు శనివారం రోజు నిమజ్జనం రోజు ఉదయం నుంచి వెళ్ళి ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉండనున్నాయి? ఎందుకంటే 6 గంటలకే మీరు ఇక్కడి నుంచి కదిలిస్తామని చెప్తా ఉన్నారు. ఆ రోజు ఎన్ని గంటల నుంచి పూజా కార్యక్రమాలు మొదలయ్యే అవకాశం ఉంది? ఉదయం 6 గంటలకే మనం ఒక గుమ్మడిగా కొట్టి వినాయకుని పూజ చేసి వినాయకుని ఊరేగి కొంచెం ముందుకు తీసుకెళ్తాం. తీసుకొని దాని తగ్గట్టు లైటింగ్ సిస్టము లైట్లు అన్నీ అరేంజ్ చేస్తాం జనరేట్గా. దాని తర్వాత ఇట్లా బయలుదేరుతూనే ఉంటుంది. ఆటపాటలతో ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం లాగే భగవంతుని సంతోషంతో తన తల్లి ఒడవైనటువంటి గంగమ్మ తల్లికి మేము తీసుకుని వెళ్తాం. నిమజ్జనం ప్రాసెస్ అనేది కూడా చాలా ఏమంటే పటిష్టంగా చేయాలి. సో ఎంతమంది మీ వాలంటీర్స్ ఉండనున్నారు, ప్రైవేట్ సెక్యూరిటీ కావచ్చు, ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్ కావచ్చు, ఎందుకంటే భారీ గణనాథుని తీసుకొని వెళ్తూ ఉంటాం కదా, పోలీస్ శాఖతో పాటు మీరు ఎంతమంది ఉండే అవకాశం ఉంది? ఉన్న ప్రతి యువకుడు వినాయకుని వెంబడి ఉంటారు. కానీ ఈ బాధ్యత మాత్రం పోలీస్ సిబ్బంది పైనే ఉంటుంది ఎక్కువ. కాబట్టి వారి సూచన మేరకు మన పనులకు డిస్టర్బెన్స్ కాకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తాము. హైదరాబాద్ సివి సారు, మన సెంట్రల్ జోన్ సిసిబి శిల్పా మేడము, అడిషనల్ డిపి మన ఆనంద్ గారు, ఏసీపీ గారు అందరు ప్రతి ఒక్క చెప్పింది. మళ్ళీ డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చాం చాలామంది అధికారులు. ఈ సంవత్సరం ఏంటంటే చాలామంది పోలీస్ అధికారులు వచ్చారు. వాళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ సంవత్సరం. దాంతోపాటు ప్రభుత్వం సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మీడియా సిబ్బంది కూడా చాలా, ఎందుకంటే గల్లీలో ఉన్న గణేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుందంటే ముఖ్యంగా ఎవరు ఒప్పుకోకుండా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాని తర్వాత ప్రపంచం మొత్తం చూస్తూ ఉన్నారు మన ఖైరతాబాద్ గణేష్. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం మహా నిమజ్జనం. సో అలాంటి నిమజ్జనం చూడడానికి లక్షల మంది వస్తూ ఉంటారు. పైగా వరుస హాలిడేస్ ఉన్నాయి. శుక్రవారం హాలిడే, శనివారం హాలిడే, ప్లస్ ఆదివారం కూడా వస్తుంది. దాదాపు ఎంతమంది వచ్చే అవకాశం ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక భారీ వర్షం వస్తే నీళ్ళు ఏ విధంగా వస్తుంది, ఈ 3 రోజులు అదే విధంగా వస్తుంది. మీరు ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు. ఈ 3 రోజులు మాత్రం ఖచ్చితంగా ఫుల్ ప్లజ్గా భక్తులు వస్తారు. ఎందుకంటే భక్తులను కూడా ఒక సిస్టమ్ ప్రకారం బయటికి పంపిస్తూ ఉన్నాము. దాని విధంగా వరదలుగా వస్తారు. అంచనా చెప్పడం 10-15 లక్షల మంది వచ్చి దర్శించుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. ఇక పోలీస్ సహకారం ఎట్లా ఉందన్న? ఇన్ని రోజుల నుంచి వాళ్ళంతా లేదే ప్రతి ఒక్క భక్తునికి దర్శనం సాఫీగా జరగదు. సో ఎట్లా ఉండే వాళ్ళ సపోర్ట్ మీకు? వాళ్ళు ఇక్కడ వచ్చే భక్తులు అన్ని రకాలుగా ఏర్పాటు ఈజీగా దర్శనం విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా భగవంతుని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇక్కడ ఖైరతాబాద్ నిమజ్జనం సంబంధించి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇక శనివారం ఉదయం 6 గంటలకు సంబంధించి కూడా మనకు ఖైరతాబాద్ బడా గణేశుడికి సంబంధించి కూడా పూజా కార్యక్రమాల అనంతరం నిమజ్జనం ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. వన్స్ ఇక్కడ గుమ్మడికాయతో దిష్టి తీసి పూజ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళ వారికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా మనకు నిమజ్జనం ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి ఇప్పటికే లక్షల మంది దర్శించుకుంటూ ఉన్నారు. ఇక మరో 2 రోజులు అంటే ఈ రోజు రేపు కూడా ఎంతో మంది వచ్చి దర్శించుకునే అవకాశం ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతూ ఉంది. నిమజ్జనానికి సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మహేష్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.